తెలంగాణలో ఎన్నడూ హింసాయుత వాతావరణం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాగర్ కర్నూలు జిల్లా గంట్రావుపల్లిలో ఇటీవలే హత్యకు గురైన మల్లేష్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. పార్టీ తరపున మల్లేష్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడుల సంస్కృతి మంచిది కాదని సూచించారు కేటీఆర్. తమ ప్రభుత్వంలో ఫ్యాక్షన్ సంస్కృతి పెంచాలనుకోలేదు కాబట్టే 10 ఏళ్లలో అంతా ప్రశాంతంగా ఉందన్నారు. ఈ హత్య రాజకీయాలను అందరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్. మల్లేష్ మర్డర్ పై పోలీసులు ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలన్నారు. ఈ కుటుంబానికి నిష్పక్షపాతమైన విచారణతో డీజీపీ గారు, ఈ జిల్లా ఎస్పీ గారు ముందుకు వచ్చి ఆధారాలు కూడా అవసరమైతే ప్రజల ముందు పెట్టి నిష్పక్షపాతంగా అధికారంలో ఎవరున్నారు, పక్షపాత వైఖరి అలాంటివి ప్రదర్శించకుండా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ వారికి న్యాయం జరిగే వరకు వారు ఎంబడ ఉంటామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ అంతకుముందు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆల వెంకటేశ్వర రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్ రెడ్డి ఇటీవలే గుండెపోటుతో చనిపోయారు.